అతార్ సింగ్ గారికి మనస్ఫూర్తిగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మరి ఈరోజు అతార్ సింగ్ గారే కాదు, ప్రాక్టికల్ గా ఒక సర్పంచ్ గా, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నికయ్యి ఎన్నో రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను గెలిపించిన ప్రాక్టికల్ లీడర్ మన ఇంకొక ఇన్ఛార్జి కోఆర్డినేటర్ గౌరవనీయులు సురేష్ సారియా గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు ఎన్నో దశాబ్దాలుగా ఈ వాదాన్ని మోస్తున్న రెండు రాష్ట్రాల కోఆర్డినేటర్ గౌరవనీయులు బాలయ్య గారు, అదేవిధంగా గౌరవనీయులు అన్న కోఆర్డినేటర్, స్టేట్ కోఆర్డినేటర్ దయానంద్ గారు, అదేవిధంగా మరొక కోఆర్డినేటర్ గౌరవనీయులు సోదరులు నిషాని రామచంద్ర గారు, మరి మరొక ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్, మనమందరం చాలా మంది భోజన సిద్ధాంతాన్ని నేర్చుకున్న, ఆయన దగ్గర నేర్చుకున్న వ్యక్తి కాంశీరామ్ గారు అంటే అన్నకు చాలా ప్రాణం. అంటే నేను ఒకసారి ఆ ముక్కుల కాలం రాసా చూసిన, ఆ కాంశీరామ్ గారిని అమితంగా ప్రేమించే వ్యక్తి గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ వందర్ కుమార్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. లీడర్ మరి మనలాగానే కూడా చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ చేయగలిగే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు గౌరవనీయులు అన్న బందల గౌతమ్ గారు కూడా మనస్ఫూర్తిగా తెలంగాణ తరఫున, నా తరఫున మనస్ఫూర్తిగా అన్న కూడా జయభీం తెలుపుతా ఉన్నాను. మరొక నాయకులు కృష్ణ గారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అన్న కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నాతో పాటు ఎన్నికైన దయానందరావు గారు, నిషాని గారు, కృష్ణ గారు, స్టేట్ జనరల్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి అన్న చంద్రశేఖర్ ముదిరాజ్ గారికి, మరొక అన్న జనరల్ సెక్రటరీ ఈశ్వరన్న గారికి, మరొక జనరల్ సెక్రటరీ ప్రభన్న గారికి, మరొక జనరల్ సెక్రటరీ తమ్ముడు శ్రీకాంత్ గారికి, స్టేట్ సెక్రటరీ గౌరవనీయులు అన్న మరి యాదగిరి గారికి, అక్క అనితారెడ్డి గారికి, గౌరవనీయులు పెద్దలు ఎనుగొందల వెంకన్న గారికి, మరి అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసు. ఏదైతే ఛాలెంజ్ దశాబ్ద కాలంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఛాలెంజ్, రాజకీయ అధికారం ఛాలెంజ్ మన ముందుందో దాన్ని సాధించడానికి అవకాశం నాకు ఇచ్చిన బయాన్ కుమారి మాయావతి గారికి మరియు కోఆర్డినేటర్ల గారికి, నా సోదరులకు అందరికీ ఎన్ని రోజులుగా, ఎన్ని దశాబ్దాలుగా ఈ పార్టీని చావనీయకుండా, ఈ సిద్ధాంతాన్ని బతికించుకుంటూ మీరందరూ ఈ రోజు మీ కుటుంబాలను, మీ జీవితాలను లెక్క చేయకుండా ఈ సిద్ధాంతాన్ని కాపాడిన మీ అందరి కృషి, త్యాగం వల్లనే ఈ రోజు యువరాం శేఖర్ అనే వ్యక్తి ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా నిజంగా మీ అందరి త్యాగం లేకపోతే ఈ పార్టీ నిలిచేది కాదు, ఈ సిద్ధాంతం ఉండేది కాదు. ఈ విషయంతో ఏమర్థమవుతుందంటే ఈ సమాజంలో మహానీయులు, ఈ సమాజంలో మనందరికీ, మన ప్రజలకు మహానీయులు వాళ్ళ గుండెల్లో ఉన్నారనే విషయాన్ని, ఈ విషయం మనకు అర్థమవుతున్న విషయం కూడా స్పష్టం చేస్తున్నాం.
సోదరులారా, విజయాన్ని చూడని వ్యక్తులుగా మనం మిగిలిపోకూడదనే దాన్ని మీద మనం ఆలోచన చేసినట్టయితే ఒకసారి చరిత్రను మనం గమనిద్దాం. ఈ దేశంలో మనకు చదువుకునే అవకాశం లేకపోతే మహాత్మా జ్యోతిరావు ఫులే గారు ఈ దేశంలో ఇంగ్లీష్ వారిని ఎదిరించి కొట్లాడి, మనువాదులతో కూడా కొట్లాడి మనకు మరి మహానీయులు జ్యోతిరావు ఫులే గారి మీద డబ్బు లేకున్నా ఇంగ్లీష్ వాళ్ళ డబ్బును, అధికారాన్ని ఈ మనువాదుల కుట్రను ఛేదించి మనకు చదువుకునే అవకాశం ఇచ్చిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు ఫులే. అంటే ఇక్కడ ఏం గెలిచిందండి? సమాజాన్ని ప్రేమించే మనసే గెలిచింది, కానీ డబ్బు గెలవలేదనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. ఇంగ్లీష్ వాళ్ళ అధికారం గెలవలేదు, ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు గెలవలేదు, మనువాదుల కుట్ర గెలవలేదు. మహానీయునికి మన మీద ఉన్న ప్రేమ, మనకు లేని హక్కులను గెలిపించిందనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అదే విధంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, మరి బాబాసాహెబ్ అంబేద్కరే లేకపోతే ఏమైపోనో ఈ దేశం అన్నట్టు ఈ రోజు ఇంతమంది ఇక్కడ కన్ను వేసుకొని బహిరంగంగా ఊరి మీద నడవనియలేదు, మంచినీళ్ళు తాగనియలేదు, చదువుకోనియలేదు. ఇవన్నీ లేకున్నా తన పిల్లలు ఒక్కొక్కరు చనిపోతున్నా నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఆలోచన చేస్తే ఈ దేశంలో కోట్ల మంది పిల్లల భవిష్యత్తు నాశనమైందని తన కుటుంబాన్ని సర్వనాశనం చేసుకుంటూ మనందరినీ మనుషులుగా ఈ దేశంలో పెట్టిన మహానీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నాను. అంటే ఎవరి కోసం చేశారు వాళ్ళందరూ కూడా మనము ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి నష్టపోతున్న మనుషులను ఒక జంతువులుగా చూసిన ఈ సమాజంలో మనుషులు నాయకులుగా చేసిన ఘనత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరొక మహానీయుడు మాన్యవర్ కాంచీరామ్ గారు. ఆయన గురించి మనము ఆయన త్యాగం గురించి మనం చెప్పే అర్హత కూడా ఉన్నదనేది నేను ఫీల్ అయ్యాను. ఎందుకంటే మహానీయుడు మాన్యవర్ కాంచీరామ్ గారు ఈ దేశంలో మనుషుల్లాగా చూడని మనను మనుషుల్లాగా చూపించిన బాబాసాహెబ్ అంబేద్కర్ మరి హక్కులు తెచ్చి పోరాటం చేస్తే ఆ హక్కును అధికారంతో ఇంప్లిమెంట్ కానియకుండా ఈ దేశంలో మనువాదులు చేస్తురని బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకొని మీకు అందరికీ తెలుసు. మరి కమ్యూనియన్ అవార్డు ద్వారా 2 ఓట్లు వస్తే 1 ఓటు మరి ఎస్సీలు వేసుకోవాలి, ఎస్సీ లీడర్లే గెలవాలి. అక్కడ వేరేళ్ళు ఓట్లేసే అవకాశం లేదు, ఇంకో ఓటు ఎవరైనా అన్ని వర్గాలు కూడా పోటీ చేయొచ్చు, అన్ని వర్గాల్లో ఓటు వేయచ్చు. అంటే ఈ దేశంలో మన మనుషులుగా చూడని వర్గాలన్నీ కూడా వాళ్ళు గెలవాలంటే ఈ మన మీద ఆధారత తప్పదు అనే కాడ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంగ్లీషులతో కొట్లాడి మరి ఆ 2 ఓట్లు మనకి ఇచ్చారు. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ జ్ఞానమే గెలిచింది, కానీ ఈ ఇంగ్లీష్ వాళ్ళ డబ్బు, ఇంగ్లీష్ వాళ్ళ తెలివి, వాళ్ళ కుట్ర, ఈ దేశ మనువాదుల కుట్ర గెలవలేదనే విషయాన్ని నేను స్పష్టం చేస్తున్నా. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ మనను మనుషులుగా తీర్చిదిద్దాలని ఒక మానవీయమైన కోణంలో ఉన్న మనసు మాత్రమే గెలిచిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. అట్లాంటి సందర్భంలో ఈ రోజు మనం ఇంకా ఈ దేశాన్ని పాలించాలని దశాబ్దాలుగా బాధపడుతూ కొట్లాడుతున్న మన సందర్భం ఈ రోజు ఉన్నది అంటే దానికి కారణం ఈ దేశం మొత్తం కూడా మహాత్మాగా పిలుస్తున్న మహాత్మా గాంధీ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నా. అప్పుడు చాలా మందికి ప్రజలకు తెలియదు. మనం కూడా ఈ సమాజంలో ఆ మనిషి గురించి మనం చెప్పడం లేదు. ఈ సమాజంలో మనకు నష్టం చేసిన వాళ్ళ గురించి మనం చెప్పకపోతే మన శత్రువు ఎవరో కూడా మనం కనిపెట్టే అవకాశం లేదు, అట్లే ఈ దేశంలో గాంధీ గారు స్వాతంత్రం కోసం నిరాదీక్ష చేయలేదు. మరి ఏదైతే
బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఓట్లు వస్తే ఆ 2-3-10 సంవత్సరాలనే ఈ దేశాన్ని పాలించే వ్యక్తులుగా మారే మనం దాన్ని దెబ్బకొడు అయ్యో బాబాసాహెబ్ అంబేద్కర్ 2 ఓట్లు తీసుకొచ్చింది కాబట్టి ఈ దేశాన్ని దళితులు బానిసరిగా ఆఖరికి మనం బానిసలుగా ఉండాల్సి వస్తుంది. 1000 సంవత్సరాలుగా బానిసలు ఉంచుకున్న వీళ్ళను ఒకేసారి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజులను చేసే ప్రక్రియ ప్రారంభించుండు. ఇది కనుక జరిగితే ఈ దేశంలో ఉన్న మానవాదులందరూ కూడా మరి ఆ దళితుల ఇళ్లగా గేట్ కాడ ఉండాల్సిన పరిస్థితి వస్తుందని దుర్మార్గమైన ఆలోచన గాంధీ గారు నిరాహార దీక్షలు దీక్ష తీసుకున్నాడు. దేశమంతా చర్చలు పడ్డది. చాలా మంది అమాయకులు ఈ రోజు కూడా మరి గాంధీ అంటే స్వతంత్రం కోసం నిరాహార చేసిన అనుకుంటున్నారు. కానీ మనం రాజులు కానియకుండా ఆపింది అనే విషయాన్ని మనం ఇప్పటికీ ఇంకా మన ప్రజలలో మనం చెప్పట్లేదు. దేశమంతా చర్చ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద మాటలు దాడులు మన ప్రజలు చేస్తున్న సందర్భంలో అందరూ పోయి ఇంక్లూడింగ్ గాంధీ గారి కొడుకు భార్య అయ్యా ఈరోజు మా ఆయన చనిపోయేటట్టున్నాడు, మా ఆయనను బతికిమని ఏదైతే ఈ దేశంలో మహాత్ముడు అని పిలుస్తున్న గాంధీ గారి కొడుకులు వాళ్ళందరూ అమ్మ భార్య పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర బతిలాడితే ఎంతో మంది చెప్తే దేశాలను ఆగమైంది అని చెప్తే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బాధపడుకుంటా నేను సాధించిన పంట రసమంతా వీళ్ళు తీసుకుంటూ ఉట్టి తొక్క మాత్రమే నా ప్రజలకు ఇస్తున్నానని బాధపడకుండా ఆ రోజు పెట్టిన సంతకమే పూనా ఫ్యాక్ట్ అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. ఆ పూనా ఫ్యాక్ట్ వల్ల ఈ దేశంలో 1000 మంది ఎమ్మెల్యేలు గెలిచినా 1000 మంది ఎంపీలు గెలిచినా ఎంతో మంది మినిస్టర్లు అయినా సీఎంలు అయినా ఈ దేశంలో మన వర్గాల మీద ఇంకా దాడులు అత్యాచారాలు జరుగుతున్నాయని దానికి కారణమే మరి ఆ పూనా ఫ్యాక్ట్ అనే విషయాన్ని మేము నీ మీద తీసుకొస్తున్నాం. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయినాక ఈ దేశంలో ఆల్రెడీ అంబేద్కర్ కొన్ని సీట్లు గెలుస్తాడు. ఏమని ఈ రిజర్వేషన్లతో లేకపోతే ఈ హక్కులతో మనం ఈ అధికారులన్నింటినీ ఇంప్లిమెంట్ కానియారు నా ప్రజలకు హక్కు జరిగాయి కాబట్టి పొలిటికల్ పవర్ ఈజ్ ఏ మాస్టర్ కి విచ్ కెన్ ఓపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ లాక్ అని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పి రాజకీయ పార్టీ చెప్పి పెట్టి గెలిచి ఎన్నోసార్లు గెలిచారు. తర్వాత అనారోగ్యం కారణం వల్ల ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయినాక మన దేశంలో చాలా మంది గెలవలేని వాళ్ళు ఏ బాబు ప్రజలను ఇష్టపడని వాళ్ళు గెలవలేని వాళ్ళు ఈ ప్రజలను ఇష్టపడని వాళ్ళు ఈ ప్రజల సమస్యలు అర్థం చేసుకున్న అందరూ కూడా అర్థం చేసుకున్న చేతగాక మానవత్వం లేక బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఓటురా అని మరి మొత్తం కూడా వేరే పార్టీలలో కలిసిపోవడం జరిగింది. అప్పుడు మాన్యవర్ కాంచీరామ్ గారు మరి ఎట్లయితే సూర్యుడు ఈ ప్రపంచానికి ఉన్నాడో అట్లా ఈ అణగారిన వర్గాలకు ఒక సూర్యుని లాగా ఏదైతే పూనా ఫ్యాక్ట్ ద్వారా రాజ్యాధికారాన్ని కోల్పోయిన ప్రజలకు ఏదైతే కమ్యూనల్ అవార్డు ఉన్నదో కమ్యూనల్ అవార్డు ద్వారా ఈ ప్రజలు రాజకీయ అధికారాన్ని ఎట్లయితే వస్తారో అట్లా ఈ దేశానికి ఒక రాజకీయ పార్టీ నుంచి పూనా ఫ్యాక్ట్ కు కౌంటర్ గా ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ వచ్చిన విషయాన్ని నిజంగా ఈ దేశంలో బహుజన్ సమాజ్ పార్టీ రాకపోతే మాన్యవర్ కాంచీరామ్ గారు కనుక దాన్ని పెట్టకపోతే ఉత్తరప్రదేశ్ లో మన నాయకురాలు 4 సార్లు ముఖ్యమంత్రి అయింది. ఈ నిచ్చెనమెట్ల వ్యవస్థలో హిందీలో ఉన్న మరి మహిళ అది కూడా జెండర్ వివక్షత 4 సార్లు ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే మన అమ్మాయిలపై మనపై అత్యాచారాలు దాడులు చేసి ఘోరంగా ఇబ్బంది పెట్టిన మొత్తం ఉత్తరప్రదేశ్ లో ఒక నెల సీఎం అయిన నెలనే 1,50,000 మందిని జైలు చేసిన ఘనత ఈ దేశంలో ఎవరన్నా చేశారా? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయిందా? ప్రపంచంలో 1,50,000 మందిని ఏ దేశంలో అయినా ఒకటేసారి
సంక్షిప్త చరిత్ర ఉందా అంటే మన నాయకురానికి మనపై ఎంత ప్రేమ ఉంది, ఈ దేశంలో మన అంచవేసే మనుషులపై ఎంత కోపము కసి ఉన్నదో దాంతో మనకు అర్థమవుతుంది. తర్వాత భయపడి ఒక్కొక్కడు మొత్తం ఉత్తరప్రదేశ్ మొత్తం వదిలేసి దేశాన్ని వెళ్ళిపోయిన పరిస్థితి మనం అందరం చూసినాం. మరి అట్లాంటి సందర్భంలో మరి మాన్యవర్ కాంశీరామ్ గారు దేశం అంతా తిరుగుకుంటూ యూపీకే బాత్ ఏపీ అని చెప్పి ఏపీలో తిరుగుకుంటూ మన రాష్ట్రంలోనే, మన ఉమ్మడి రాష్ట్రంలోనే మాన్యవర్ కాంశీరామ్ గారికి అటాక్ రావడం జరిగింది. ప్లేస్ లో రావడం జరిగింది. ప్లేస్ లోకి వచ్చి ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ తీసుకుపోయి 2003లో అంటే వస్తే 2006 వరకు 2006లో మాన్యవర్ చనిపోవడం జరిగింది. మాన్యవర్ కాంశీరామ్ గారి ప్రయాణం ఎక్కడ అయింది? మాన్యవర్ కాంశీరామ్ గారి ప్రయాణం ఎక్కడ అయింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. నేనేమంటున్నా అంటే బహన్ కుమారి మాయావతి గారు ఆ పాయింట్ ను మళ్ళా కొనసాగించే అవకాశం ఇచ్చినందుకు బహన్ కుమారి మాయావతికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా జీవిత ప్రయాణం గ్రామ పంచాయతీ నుంచి స్టార్ట్ అయింది. ఒక సర్పంచ్ గా గెలిచిన తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత కార్పొరేషన్ లో నేను మరి కార్పొరేటర్ గెలిచి డిప్యూటీ మేయర్ అయినా. నెక్స్ట్ నా దారి అసెంబ్లీ అనే విషయాన్ని కూడా ఎందుకు సాధ్యం కాదండి? ఈ దేశంలో పూలే గారు గెలిచారు, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గెలిచారు, ఈ దేశంలో మాన్యవర్ గారు గెలిచారు, ఈ దేశంలో బహన్ కుమారి మాయావతి గారు గెలిచారు, ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బొమ్మ పెట్టి గెలవలేని ఈ దేశంలో మరి పూలే అంబేద్కర్ సాగుమార పెరిగా నాలుగు అందరి మరి ఫోటోలు పెట్టి నేషనల్ పార్టీ అయినప్పుడు మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం పెద్ద సమస్యనే కదనే విషయం కూడా కాకపోతే మనమందరము మనసు వ్యక్తి పనిచేయాలి. మన నాయకుడు మన గొప్ప నాయకుడు అన్న మరి గౌరవనీయులు పెద్దలు మరి అతార్ సింగ్ గారు చెప్పినాడు, దిల్ సే కామ్ కర్నా, జో దిల్ సే ప్యార్ కర్తా, जिसका प्यार करता है इसका जो भी रास्ता है अपन को खुलता. जब अपन 100% वो इश्यू को अपन वो 100% सक्सेस कर सकता बोलते जो भी बात बोले ने अतार सिंह ने वो काम एक तेलंगाना में करके बताऊंगा. तेलंगाना में सोच रहा है एक आदमी आके जा गया तो तेलंगाना में बीएसपी खत्म हो गया, बहुजन मूवमेंट खत्म हो गया बोल के 2 दिन में जो स्टेट में जो लोग चर्चा हो रहे, ये चर्चा को 29th में 400 गाड़ी लगा के बहुजन मूवमेंट को बीएसपी को देश में खत्म करने वाले कोई भी नहीं होते. स्टेट में अगर बहुजन मूवमेंट चल रहा बोले तो ये मान्यवर कांशीराम को मारने वाले, जिंदा दफन वाले कोई भी नहीं है. अब तक ये दुनिया में ताकत ही नहीं है. మన రాజకీయం ఇప్పుడు మనము గ్రామ పంచాయతీ నుంచి మనం మొదలు పెట్టాలి. గ్రామ పంచాయతీ నుంచి మొదలు పెట్టి ఈ తెలంగాణను మనం చేసుకోవాల్సిన అవసరం ఉందనే విషయం కూడా నేను స్పష్టం చేస్తా ఉన్నాను. నేనేమంటున్నంటే నన్ను అధ్యక్షుడిగా చేసినందుకు నేను మనస్ఫూర్తిగా ఏదైతే నా జీవిత లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని ప్రారంభించే పదవిగా మాత్రమే ఈ పదవిని నేను చూస్తున్నాననే విషయం కూడా స్పష్టం చేస్తున్నాను. అధ్యక్షుడిగా నేను ఆలోచన చేసలేదు. ఏదైతే లక్ష్యంలో जो हमारा लक्ष्य हासिल करने के लिए जो भी वेपन है वो वेपन आज हमारा हाथ में आ गया. इससे उन लोगों का गर्दन काट दूंगा. ఓపెన్ చెప్తాను లేనిది ఆలోచన చేసి చెప్తా ఉన్నాను. ఎందుకు సాధ్యం కాదండి? ఎందుకు సాధ్యం కాదండి? గర్దన్ బలతో ఇంకా రాజే, గర్దన్ బలతో ఇంకా రాజే.
ये भी अपन समझ लेना। सूरत नहीं दिखना। आज मैं आ रहा हूँ गाड़ी से, हमारा को वो मैं वो दिखा बोर्सर सेक्रेटरिएट। किसी हाल पे हमारा पार्टी इसमें घुसना जरूरी है। हमारा पार्टी है इसमें घुसना जरूरी है। वो अगर అది అవసరం అనే విషయాన్ని నేను మీ ముందు వెళ్తా ఉన్నాను. సోదరులారా, మీరు అందరూ ఆలోచన చేయండి. మనము పట్టుబట్టి పనిచేసలే కానీ మనకున్న చిన్న అపోహలు నిజంగానే వీళ్ళే సర్పంచ్లు అయితే, వీళ్ళే ఎంపీటీసీలు అయితే, వీళ్ళే జెడ్పీటీసీలు అయితే, వీళ్ళే ఎమ్మెల్యేలు అయితే అసలు ఎట్లుంటది పంచాయతీ? ఒకసారి ఎట్లుంటది పంచాయతీ? మరి 100% ఆ మూమెంట్ స్టార్ట్ అయిందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. 100% స్టార్ట్ అయిందని నేను ఎవరితోని నివేదించను, ఎవరితోని అన్ని రకాలుగా. ఇది మహనీయుల పోరాటం అండి, మన ఇంటి పోరాటం కాదు. ఇది మహనీయుల పోరాటం, ఇది పేద ప్రజల పోరాటం. ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి మనను అంచివేస్తున్న ఆ దొంగలను రాజకీయంగా ఖతం చేసే పోరాటం అనే విషయాన్ని కూడా మనమందరం కూడా మన చేతనైనంత, అంటే ఒక 100 గజాల ప్లాట్ కొంటే ఎన్ని పైసలు ఎక్కువ మంది 2 పైసలు ఉన్నాయో అంత ప్లాటే చూడాలి. 1000 గజాల కోసం మనం ప్రయత్నం చేస్తే మనం అగ్రిమెంట్ లో ఫెయిల్ అవుతాం. 100 గజాల అక్కడ ఉన్నప్పుడు మన దగ్గర 100 గజాలు ఉన్నాయి. 1000 గజాల కోసం అగ్రిమెంట్ చేస్తే మనం ఫెయిల్ అవుతాం. అగ్రిమెంట్ కట్టిన అడ్వాన్స్ పోతుంది, 1000 గజాలు పోతుంది. కాబట్టి నేనేమంటున్నానంటే మనకెంత జలం ఉంది, మనకెంత జనం ఉంది, మనకెంత బలం ఉంది, మన వార్డ్ మెంబర్ బలం ఉందా, సర్పంచ్ బలం ఉందా, ఎంపీటీసీ బలం ఉందా, జెడ్పీటీసీ బలం ఉందా, కౌన్సిలర్ బలం ఉందా, కార్పొరేటర్ బలం ఉందా, ఎమ్మెల్యే బలం ఉందా, ఎంపీ బలం ఉందా చూసుకొని మనం పోరాటాన్ని కొనసాగించాలనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. డబ్బులు పోతున్నాయి, సమాజంలో మనము వేలూరు వ్యక్తులుగా మిగులుతున్నాం, సమాజంలో వేలూరు వ్యక్తిగా వెళ్తున్నాం. కానీ మీ ఒక విషయం చెప్తున్నా, మనం 100 గజాలను 1000 గజాలు కొనలేకపోవచ్చు. ఒక్కడు 100 గజాలు మన డబ్బున 1000 గజాలు కొనలేకపోడు. కానీ మనం అందరం కలిస్తే 1000 గజాలను కొనగలుగుతామనే విషయం. అదే రాజ్యాధికారం, అదే రాజ్యాధికారం, అదే రాజ్యాధికారం. మన కలయికనే రాజ్యాధికారం అనే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నా. సోదరులారా, నేను చాలా మంది నన్ను అనుకుంటున్నాను, శేఖర్ నాకు పదవి ఇచ్చింది కానీ నేను తిరుగుతాడా అని. మనం అనుకునేది లేదు, మనం అనుకునేది లేదు, మిమ్మల్ని మండలించేది. ఆల్రెడీ మా భార్య దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నాం. ఏదైతే డౌట్ ఉందో మీరు బంద్ చేసుకోవాలి అంటున్నా. ఏదైతే డౌట్ ఉందో మీరు బంద్ చేసుకోవాలి. हम हमारे क्षेत्र में हम बताएंगे क्या कांचीराम रहता है, हमारे क्षेत्र में बताएंगे कांचीराम का मूवमेंट, कांचीराम का दिल दिमाग कैसा रहता है। ये तेलंगाना में केसीआर को और रेवंत रेड्डी के लोग बाप को बताएंगे। को बताया और वाजपेयी को और हमारा पूरा लोगों को कांचीराम ने देश में बताया। हम तेलंगाना में केसीआर को रेवंत रेड्डी को बताया। ये मामूली पार्टी नहीं, हम कांग्रेस रहने वाला नहीं। हमारा को मौका नहीं मिला, हम 11 साल से देख रहे बैठ के देखे एक बार में सीट भी नहीं मिला हमारे को। हम सही पड़ा कहीं के वास्ते, ये राष्ट्र ने कांचीराम का इम्प्लीमेंट करने के वास्ते।
नहीं, छोटा छोटा स्टेप में हम बताया, हम यूज करा। हम सरपंच चुनने के बाद हम जनरल में सरपंच कांटेस्ट किया, 4 वार्ड मेंबर विन हुआ और हम सरपंच हार गया। तामस नहीं बैठा, दूसरों लोगों को उप सरपंच करवा रहे हैं हम। दूसरा एमपीटीसी कांटेस्ट किया, हार गया और 2 एमपीटीसी लगा के वो मंडल वाइस प्रेसिडेंट बनाया मैं। जब मेरा ऊपर स्टेटमेंट आया चक्रम दिखना इब्राहिम शेखर बोल के और मंडल में हमारा आया पेपर आया था, झूठ गलत क्या है, झूठ बोलने की जरूरत ही नहीं है। चक्रम दिखना इब्राहिम शेखर बोल के मंडल में हमारा नाम भी आया। बाद में आपको मालूम है हम तो कारपेंटर विन हो गया, मालूम है बीएसपी हम वो स्टेट सेक्रेटरी बाला नहीं चुना, पहले अन्ना स्टेट सेक्रेटरी दिया हमको आमोश क्रियात कराओ अन्ना अंदर लीडरशिप में आया मैं, बाद में सेक्रेटरी जनरल सेक्रेटरी हुआ, बाद में कारपेंटर विन के बाद हमारे को सविता रेड्डी ने फोन किया, हमने शेखर कंग्रेचुलेशन, थैंक यू मैडम, तो हमारा को मदद देना है आप लोग। मैडम अभी विन हो गया, हम घर को जा रहे, घर को जाने के बाद मैं फोन करूंगा। घर को गया, अरे लोगों में पूरा खुश हो गया, जो कारपेंटर में जीत गया अपने लोगों म्युनिसिपल लोगों ने बोल रहे एक मोगोड़ जीत गया बोल के। हाँ, एक मर्द जीत गया पूरा लोग ऐसा वो नाम నినాదించిన మున్సిపల్ ఎందుకంటే మా మున్సిపల్ ఎవరిని ఏమన్నా ఇబ్రాహిం శేఖర్ అని చెప్తాడే కొడుకు కథ మాట్లాడతాం అట్లా అప్పుడు రాలేకపోయింది, ఆమె ఫోన్ చేసింది, సాయంత్రం పోయేవారు ఆమె కొడుకోవచ్చు అన్నా आपका मदद होना चाहिए, ठीक है हमको मेरे को डिप्यूट हो रहा है, डिप्यूट में होना तो बार बार जब मेरे पैसे का प्रॉब्लम आता, जब पार्टिस का प्रॉब्लम आता किसने करता आने का कांसेप्ट का बुक पढ़ लेता, इसमें पैसे की सॉल्यूशन भी मिलता मेरे को, पार्टी सॉल्यूशन भी मिल जाता मेरे को। मान्यवर में हर एक सॉल्यूशन मान्यवर में है, उस बात से इसको मान के इसको दिल में लेके मैं यहाँ तक है। आज घर को गया, उन्हें आए इनका बेटे अना आपका मदद चाहिए, मैं जरूर करेंगे मगर मेरे को डिबेट में होना है। अकेले जीत गया तो हेल्थ चाहिए तो हमको डिबेट में रहना। मैं बोल एक बात उनको भी समझ में आता है। हिंदी कंटिन्यू। उन्हें बोला माँ से बात करना, ठीक है बात करेंगे, शाम में बात करेंगे, ठीक है शाम में बात कर। उन्हें पूछा क्या शेखर हमारे को डिबेट में मदद करो, मदद करते मैडम मगर मेरे को डिबेट में रोना चाहिए, ठीक है हम देखते, ऐसा नहीं होगा मैडम। मैं बोलो तो आप पैसा वाले हैं, मजबूत आदमी हैं, अगर आप धोखा दिए तो हम खुश नहीं कर सकते, वोट देकर बैठे तो क्या होता, खुश नहीं होता मैडम, मेरे तो पक्की बात है। आप हमारे डिबेट में देता नहीं देता, अंदर जाके बात किया, बात करके ठीक है ओके हम दे देंगे, ठीक है थैंक यू मैडम बोल के गया। मैं सुबह आया, बहुत लोग गया मैडम इनको नको दो मैडम, डेंजर आदमी है, बहुत सताएगा उन्हें, डेंजर आदमी इसको नहीं देना मैडम। कहता मैं तो जवाब दिया, अरे नहीं दिए तो मैं गाँव वाला जाकर टूट के रहता, ये परसेंट बोल लेते भाई हम नहीं लेते तो वादा दे दिया, ठीक है ఎలక్షన్ వచ్చేసినాయి, నేను పోయినా కాలే టీఆర్ఎస్ నన్ను సపోర్ట్ చేసి మేయర్ ఆమె ఎన్నిక అయిపోయింది, ఆమె ఓటు తీసుకుంది, నేను కూడా చూస్తున్నా అందరూ మెల్లగా సంతకాలు పెట్టిరు, అంటే ముందు ఒక ప్రపోజల్ చేశారు, ఇంకోటి మద్దతు చేశారు, ప్రపోజల్ చేసిరు మద్దతు చేసిరు, ఎలక్షన్ ఆఫీస్ సంతకాలు కూడా చేసేసారు, అయిపోయింది మన ఎన్నిక డిప్యూటీ మేయర్ ఎన్నిక లీగల్ గా అయిపోయింది। అయిపోయినాక మెల్లగా ఎక్కడికి జబ్బులకి వెళ్ళి बीएसपी कार्ड తీసి మెడలేసేసి अब पीछे से हल्लू बीएसपी का कार्डवा निकाल के हमारे काले में डाल दिया साहब। अरे लोगों ने अरे ये साफ खुला है,
ऐसा देख लो सांप आता देखते पाम से दूसरे लड़ा उससे प्रॉब्लम देखा पंचा ये कितना लेवल को डाटा इब्राहिम से करना అసలు ఆజ్మేనా అయిపోయింది ఆఖరికి మనం వేసేసుకున్నాం మొత్తం మధ్యలో కిందికి వస్తున్నాం అయ్యా అంతా పరిశానిగా నీ దగ్గర రాజకీయ అయితే बोला क्या बोला कांचीराम ने तेलंगाना में कदम रख दिया मैं इनको गिफ्ट दे रहा हूं तेलंगाना से तो मैं स्टेटमेंट दिया आज हमारा को स्टेट बजट देके साहब ने एक कदम आगे लेके जाना का मौका दिया हम शुक्रिया अदा करता है आपको हम नहीं छोड़ेंगे कांचीराम साहब का मिशन को आप ఎవరే మనం ఎందుకు గెలవమండి ఎందుకు గెలవం ఇంకొకళ్ళకి అందరూ తెలుసు నాకు ఏ జిల్లా ఇన్ఛార్జ్ ఇస్తే ఆ జిల్లాలో ఎప్పుడైనా మీటింగ్ ఫెయిల్ అయిందా అన్న ఫెయిల్ అయిందా ना कहाँ जिला गया तो एक ही बार गया दूसरा बार नहीं आने देना मेरे एक बार एक जिला को हम मीटिंग जाके स्पीच दिया तो दूसरा बार हमारा नहीं आने दिया वो लक्ष्मण सर उठे आने पड़ी तो फस्ट नलगोडस का वेड नलगोडला गट्टिगी इच्चिना कदम रानियले मल्ला प्रवीण कुमार వచ్చినప్పుడు కూడా 67 సర్దార్ బాబా కిలాషాపూర్లో మాట్లాడినా నేను మాట్లాడితే మనుషులందరూ సభలు కొట్టిరు మళ్ళా నాకు మైక్ దొరకలేదు నల్గొండమైనా మైక్ లేదు వరంగల్మైనా మైక్ లేదు मुझे मिला साहब एक ही बार एक जिला में स्पीच हमारा मिलता दूसरा बार नहीं मिलता हमारा को खत्म कर देते अगर आज खुशी है हमारा माइक खींचने वाला कोई भी नहीं है स्टेट में आराम से बात करेंगे लोग करेंगे लीडर बनेंगे कांचीराम का मिशन आगे लेकर जाएंगे हमारा माइक छीनने वाला ये प्रदेश में कोई भी नहीं है हम इतना साल इंतजार किया हम बार कहने के वास्ते हम कोशिश किया आज हमारा को मान्यवर कांचीराम साहब ने आशीर्वाद दिया भाई जी ने हमारा को आशीर्वाद दे दिया आज हम ये मूवमेंट को आगे लेकर जाएंगे जरूर మీకందరికీ ఒకటే విషయం చెప్తున్నానే నేను ఎవరిని పక్షపాతంగా చూడను పక్షపాతం నాకు అవసరం లేదు మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నా రాజారాం సార్ కు ఈ సార్ కు इधर को कमाटा इतना सर मुझे 1 साल चांस दो क्या दो 1 ही साल चांस दो तो मुझे काम नहीं किया डेवलपमेंट नहीं दिखा आप हटाने की जरूरत नहीं हम कुछ चले निकल जाता आज भी बोल रहा हूं मैं आज भी बोल रहा हूं बताने के वजह नहीं बोला बताने का बात भी बोल रहा हूं चैलेंज भी ले रहा हूं अगर 1 साल में अगर मूवमेंट नहीं बढ़ा मैं खुद जाऊंगा नहीं तो जाने के बात ही नहीं है वो सेक्रेटरी में जाएंगे अगर नहीं कर सके ना हम खुद हटेंगे साहब हम मुझसे नहीं हो रहा हम नहीं कर सकते हमारा आप हटा दो हम कुछ लिख के दे देते अगर आप लोग को वो मौका नहीं मिलेगा ఎందుకంటే మీ అందరి ఈ రోజు ఇన్ని రోజులు మీరు ఈ మూమెంట్ ఉన్నారంటే కాంచీరామ్ సార్ను భయన్ కుమారి మాయావతి గారి అలా మీ మనసులో ఉన్నారు కాబట్టి ఇంత మూమెంట్ ఉంది దాన్ని పెంచే బాధ్యత నేను తీసుకుంటానే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నా పెంచే బాధ్యత ఎందుకు సాధ్యం కాదండి ఎందుకు సాధ్యం కాదు అరే కేసీఆర్ తెలంగాణలో ₹1 లేకుండా ఇప్పుడు స్వతంత్ర పోరాటాన్ని గమనించండి మన దేశాన్ని పాలించింది ఎవరండి ब्रिटिश पालिंचाరు वो रूल करे सब इंग्लिश वाला रूल करे तो अपने देश में क्या हुआ स्वेच्छा नहीं है फ्रीडम नहीं है तो लोग पीछे पड़ गए फ्रीडम के पीछे अरे
पालन कर रहे हैं, हमारा को फ्रीडम नहीं है। पूरा देश में फ्रीडम फाइटिंग चल रहा, तो फाइनल कौन जीता? इंग्लिशों का पैसे नहीं जीता, पावर नहीं जीता, वो इंडियन का फ्रीडम का फाइट जीत गया, इंडियन फ्रीडम का फाइट जीत गया। बाद में क्या हुआ? ఇండియా మన స్వతంత్రం వచ్చినాక అధికారం ఎవరికి వచ్చింది? మళ్ళా ఎవరికి వచ్చింది అంటే मनवालों వచ్చింది, अग्रकुलाలకు। जो फ्रीडम के बाद अपने लोगों को किसको आया? मनवाला लोगों को पावर आ गया, तो अपने को फिर कोई प्रॉब्लम चल रहा। वो मान्यवर साहब ने वो देख लिया, अरे उन लोगों का राज में अपने को तो नहीं हो रहा, तो अपने को अच्छा होंगे तो अपने राज में होंगे। उन्हें समझ के पूरा आज हम लोग बोल रहे हैं पढ़ने वाला पूरा छोड़ है बोल के बाबा साहब ने बोला। बोल के बाबा साहब ने क्या बोला? 1956 में एक बार बोला, जिन लोगों ने अमेरिका भेजा उन लोग इनका घर देख लिया, अपन को अपना लोगों को नहीं देखा। बोले मगर बाबा साहब लोगों को मिलने के लिए कहाँ टाइम है? पढ़ने के लिए बहुत तो टाइम क्या ऐसा था लोग। तो जब वो मान्यवर कमिश्नर ने क्या करा, जो बाबा साहब का फाइट से जो लोगों को बेनिफिट आया, अरे एक आदमी काने मान्यवर गया, देख भाई तुम्हारा बाप नहीं दिया ये, जो बाबा साहब अम्बेडकर ने दिया, तो आज आप तू इतना बड़ा ऑफिसर हो गया, तुम्हारा बाप तो रिजर्वेशन नहीं फाइट किया, बाबा साहब ने किया। तुम्हारा बाप को जितना रेस्पॉन्सिबिलिटी में आप जीतने काम कर रहे हो, वो पाल रहे, वो देश में दूसरा अपने लोग भी पालना भाई बोल के मान्यवर ने एक आदमी के लिए जाके इकट्ठा करके लाखों लोगों को इकट्ठा करके उन लोगों को गांव में बेच के इन लोग गांव में गरीब लोगों को समझाएंगे, ये देश में नेशनल पार्टी दिया आदमी है मान्यवर कांशीराम साहब। तो हम जा रहा नहीं, समझा रहा नहीं, बोल रहा नहीं। अगर हम जाए तो गए तो बात कर दो, समझाए तो लोगों समझ जाएंगे, अपन हाथी की वोट जाएंगे। 100% तेलंगाना में केसीआर को रेवंत रेड्डी कदम करके बहन जी का आशीर्वाद से कोई भी एक ये राष्ट्र का मुख्यमंत्री बन जाएगा। ये मकसद रहना चाहिए, बात जितना रहता है इससे 100% 1000% ज्यादा काम में अपन लगना चाहिए। अरे हम 10 साल काम करा, 20 साल काम करा, बात अलग है, अपन पास हो रहा फेल हो रहा। ये क्लास 10 साल पढ़े तो ये सक्सेस है क्या? नहीं क्या होता ना, एक साल में पास होना अपन सही है कि नहीं? हम 20 साल से पढ़ रहे हैं, एक ही क्लास पढ़ रहे हैं। मुझे नहीं चलेगा ये बात, मुझे नहीं चलेगा एक बार एक साल पास होना है। अरे तो एक वार्ड नंबर जीतता है जीतो, सरपंच जीतता है जीतो, एमपीटी जीतता है जीतो, जेपीटीसी काउंसलर कॉर्पोरेटर एमएलए एमपी, मगर तू पास होना जरूरी है पॉलिटिक्स में। मैं पढ़ता हूँ एग्जाम नहीं लिखता हूँ बोलो तो नहीं चलेगा। हम पढ़ता हूँ एग्जाम नहीं लिखता हूँ बोलो तो नहीं चलेगा। ये तेलंगाना बीएसपी राष्ट्र में वो असली नहीं चलेगा। आज तेलंगाना में और दूसरा अपन कर रहे वोट बहुजन का राज बनवान का नहीं चलेगा तेलंगाना में। वोट बहुजन का राज बनवान का नहीं चलेगा तेलंगाना में। आज से इनका बर्बाद शुरू हो गया, आज से मनवादों का राज बर्बाद शुरू हो गया। आप देख लो एक साल में क्या क्या होने का है। आप देख लो, मैं साहब भी बोला, मैं एमएलसी बन के प्रेसिडेंट बनूंगा, मैं तो प्रेसिडेंट बन के भी एमएलसी मैं एमएलसी बन के प्रेसिडेंट बनूंगा, ग्रेजुएट एमएलसी, नहीं तो प्रेसिडेंट बन के भी एमएलसी बनूंगा। तो कहां से आ जाएगा आप लोग?
काटने वाला ही हमारे को हटाने की जरूरत नहीं। मैं कुछ चलेगा काम नहीं करेगा। मैं कुछ चलेगा ठीक है మీరందరూ నాకు మనస్ఫూర్తిగా మీరందరూ సహకరించాలని అన్నలు తమ్ములు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా మన మా మహానీయులు మన కోసం వాళ్ళ తల్లిదండ్రులందరినీ ఇద్దరిని త్యాగం చేసి మనం దాన్ని అమ్ముకుంటే సక్సెస్ కాకపోతే ఇంతకంటే పెద్ద మోసం. నేను మొన్న బయలుదేరి కలిసిన अरे ఇంకెన్ని రోజులు రా మీరు ఇట్లా తిరుగుతావు ఫెయిల్ అయిపోయి అడిగినా कितने दिन फेल होता है पॉलिटिक्स में अन्ना ऐसा दिखा बहन जी हमारा सूरज देख रहे क्या रे तू तो जीतता नहीं जीतता इस बार तो मैं फाइट पकड़ लिया बहन जी आपका आशीर्वाद है हम जीतने जा रहे हैं हम आप फाइट पकड़ लिया पूरा మొత్తం మొక్కల మీద ఒకసారి మేడం కాళ్ళు వచ్చిన మెల్లగా ఎందుకంటే పూరా हमारा आशीर्वाद मिलना मिल गया हमारा को ఇలా మీకు తెలుసుగా తెలంగాణలో అయితే నడుస్తూ ఉన్నది కాంగ్రెస్ అంటున్నారంట వాడవడ ఉండ పోయిండ్రా వీడియో కొట్ట మనం వాడవడ పోయిందంటే వీడియో కొట్ట మళ్ళా మొదలు పెట్టినని మన కాంగ్రెస్ పార్టీ ఉందిగా గాంధీ భవన్లో చర్చ మొదలైందని మరొకటి నా దగ్గరకు ఆయన వచ్చాడు ఎలక్షన్ చేశాక ఎలక్షన్ చేస్తారు ఏం ఎలక్షన్ చేసావు ఆయన అంటే ఆయన చెప్తున్నా గాంధీ భవన్ లో నీ పంచాయతీ మొదలైంది అని ఏమైంది అన్న అరే ప్రవీణ్ కుమార్ పోయిన అంటే వీడియో కూడా మనోడు కొత్తలు వచ్చి డెక్స్లు బొక్కులు బంద్ చేసి అంటే ఆ డిప్యూటీ మేయర్ అంట ఏ డిప్యూటీ మేయర్ అంటే మా ఏరియా ఉంటాడు एकदम बोयम्मा बहुत डेंजर का था हम छोड़ने वाला नहीं हम मर से पहले तेलंगाना में बहुजन राज्यम लाएंगे यही बोलता है हम कुछ नहीं करना भाई नालायक लोग को लायक बना रहा हूँ मैं कुछ नहीं कर रहा हूँ भाई नालायक लोग को लायक बना रहा हूँ जब अपना लोग लायक बन जाएगा ये देश में अपन हुक्मरान बन जाएगा నేను ఏం చేశాను సార్ ఏం చేస్తానంటే నేను ఏం చేసలేను ఈ అర్హత లేని వాళ్ళకి అర్హత ఇప్పిస్తున్నా ఎప్పుడైతే ఈ అర్హత లేని వాళ్ళందరూ కూడా అర్హత వచ్చేసి అనుకో ఈ దేశానికి పాలకులు మనమే అవుతామని కాబట్టి మీకు కూడా కళ ఉండాలండి ఎన్ని రోజులు ఊర్లో రాజ్యం లేకుండా బతరు మీ ఇంటన్నా కూడా బాగా ఇప్పుడు ఎన్ని రోజులు చేశారు బిఎస్సీ ఇప్పుడు ఆరు మెంబర్ గెలుపు ఇప్పుడు సర్పంచ్ గెలుపు ఇప్పుడు ఎంపీడీసీ గెలుపు ఇప్పుడు ఎమ్మెల్యే గెలుపు ఇంక 10,000 ఓట్లు రావు 20,000 ఓట్లు రావు మన ఇంట్లో మనోళ్ళు కూడా బాధపడుతున్నారు మనోళ్ళే బాధపడుతున్నారు సమాజం ఏమంటున్నాయి కాబట్టి నేను ఎందుకు ఏమంటున్నా అంటే మీకు సౌకర్యం ఉంటే పైసలు ఉంటే సౌకర్యం ఉండేది 1000 గజాలు ఉంటే 1000 గజాలు ఉండేది మనతో శాంతనే కాకపోతే అందరం కలిసి ఎక్కడ పొందాము తెలంగాణ రాజ్యాన్ని సాధిద్దాం కానీ అందరం మనస్ఫూర్తిగా పనిచేద్దామని తెలియజేస్తూ మరి మీ అందరూ నాకు సహకరించాల్సి నేను ఎన్నైతే మాటలు చెప్పిండో నేను మనకు సాక్షిగా మా తల్లిదండ్రుల సాక్షిగా నా పిల్లల సాక్షిగా అంతే కఠినంగా అంతే దీక్షగా అంతే త్యాగంగా ఖచ్చితంగా తెలంగాణలో పనిచేస్తానని మీకు మాటిస్తూ అవకాశం ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా. జై భీమ్, జై మానవర్ కాంచనాం మానవర్ కాంచనాం బాబా సాహెబ్ అంబేద్కర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జ్యోతిరావు పూలే जिंदाबाद जिंदाबाद भाई जी जिंदाबाद भाई जी जिंदाबाद 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 लाएंगे 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 Thank you very much and Jai Hind.
మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా మీరు వేడి చేసి ఈ సభను సక్సెస్ చేసినందుకు